అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈరోజు నేను ఒకటే సూటిగా రెండు మాటలు చెప్తున్నాను సార్. బాబు గారికి కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ మేము మీకు వ్యతిరేకం కాదు, ఏ రాజకీయ నాయకులు కానీ వ్యతిరేకం కాదు. మేము ఒకటే కోరిక మాది. దశాబ్దాల కాలంగా మేము బీసీ కావాలని చెప్పి ఎన్నో పోరాటాలు ఉద్యమాలు చేశాం. కానీ ఇంతవరకు ఎక్కడ కూడా స్పందించిన దాఖలాలు లేవు. స్పందించేట నటిస్తున్నారు రెండు పార్టీలు. కానీ ఈరోజు ఒక ప్రభుత్వానికి ఒక విజ్ఞప్తి అనుకుంటారో, అల్టిమేటం అనుకుంటారో, లేదంటే ఇంకా ఏదన్నా వాళ్ళ ఇష్టం ఏమని అనుకోండి. ఒకటే మాట చెప్పాలనుకున్నాం. మాకు 2019 ముందు ఆగమేఘాల మీద రిజర్వేషన్ 5% ఇస్తున్నామని చెప్పి మేము ఆ రోజు మీరు ఆ మాట చెప్పినందువల్ల మేము కృష్ణదేవరాయలకు పాలాభిషేకాలు చేసి, మీకు పాలాభిషేకాలు చేసి, మీ కాళ్ళకు నమస్కారాలు కూడా పెట్టిన రోజులు ఉన్నాయి. మా జాతి అంతా ఏకగ్రీవంగా. ఈరోజు దామోదరం సంజయరావు గారు 61లో బీసీ రిజర్వేషన్ చేసిన దానివల్ల ప్రతి ఒక్క వాల్ పోస్ట్లో కానీ, ప్రతి ఒక్క చోట మీటింగ్లో కానీ ఆయన పూట స్థిరస్థాయిగా వెలుగుతుంది. బాబు గారు కూడా ఈ దిక్కుగా ఆలోచన చేసి మాకు మళ్ళీ రిజర్వేషన్ కల్పిస్తే 2029 కానీ స్థిరస్థాయిగా ఆయన కూడా బలిజా కాపు తెలుగు ఒంటరి కులాలలో మంచి స్థిరస్థాయిగా ఉంటారని చెప్పి మా ఆశాభావం వ్యక్తం చేస్తూ ఒక చిన్న విషయం కాదు సార్. మేము ఒకటే మాట చెప్తున్నాం. బాబు గారు 5% రిజర్వేషను ఆగస్టు 15 లోపల చేయగలిగితేనే మేము ఆనందపడతాం. లేదంటే ఆ రోజు ఆగస్టు 15వ తారీఖు నుంచి ఆమర నిరాహార దీక్షకు ఈ రాము అనేవాడు, నా జాతికి సంబంధించిన నా కుల పెద్దలు రాయలసీమ ఉండే వాళ్ళందరూ ఏకమై నిరాహార దీక్షకు నాకు పూర్తి మద్దతు కూడా చెప్తారు. దీని మీద రాష్ట్రంలో రాయలసీమ అంతా జిల్లాలు కూడా తిరిగి మాట్లాడుకొని వచ్చాను. ఖచ్చితంగా ఆగస్టు 15వ తారీఖు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా కూర్చొని దీని మీద చర్చించుకొని చేయగలిగితే మేము ఆనందపడతాం. లేదంటే మాకు ఆగస్టు 15వ తారీఖు ఆమర నిరాహార దీక్ష పొట్టి శ్రీరాములు ఏ విధంగా తీసుకొని ఆంధ్ర రాష్ట్రం ఎట్లా సంపాదించుకున్నాడో నా ప్రజల కోసం మేము ప్రాణత్యాగం చేశానికైనా రెడీనే. మీరు ఆ రోజు లోపల ఈ 5% రిజర్వేషన్ మా వాళ్ళతో చర్చలు జరిపి ఏదైనా చేయగలిగితే మీ వెంట మీ బాటలు నడుస్తాం. పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక విన్నపం చెప్పుకోవాలనుకున్నాం. సార్, పవన్ కళ్యాణ్ గారు, రాయలసీమ జిల్లాలో బలిజలకు చాలా అన్యాయం జరుగుతుంది. ఈరోజు మీరు వచ్చిన దానివల్ల మేమంతా ఐకమత్యంతో ఏకంగా తమరికి ఓట్లు వేసి గెలిపించారని చెప్పి మీకు కూడా తెలుసు. రాయలసీమలో రాజకీయంగా భవనాలు తొక్కుతున్నారు. దీని మీద కూడా చంద్రబాబు గారు చేసినా ఇక్కడ నాయకులు మాకు సరైన లేరు. రాయలసీమ ఏ జిల్లానే ఎత్తుకో, ఒక సామాజిక వర్గానికి కొమ్ము కొడుతూ మా సామాజిక వర్గాన్ని చాలా ఇబ్బంది పెడుతూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.